Hi, hello, Adam, Namaste. Welcome to our channel, Mr. and Mrs. Rocks. So today the video is all about the IKEA growth. We are constructing a new home. So that was some IKEA లో కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటనేది మనం IKEA టూర్ లో చూద్దాం. So let's go to the video. Well, it's a sunny day. We thought to go to IKEA. ఐకియాకి వెళ్ళడం అంత ఈజీ కాదని మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ వీ వెంట్ ఆన్ సాటర్డే. ఇన్ఫ్యాక్ట్ సాటర్డే రోజు చాలా ట్రాఫిక్ ఉండే. ఎంత అంటే మేము సెకండ్ టైం వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ట్రాఫిక్ చూసి భయపడి సెకండ్ టైం వెళ్ళాం. సో అంత దారుణంగా ట్రాఫిక్ ఉంది. ఐకియాలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. సో అలా జరిగిందనమాట. బట్ ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము వెళ్ళాము ఐకియాకి. సో కొన్ని మా కొత్త ఇంటికి స్టఫ్ కొనడానికి అండ్ చిన్న చిన్న వస్తువులు కొనడానికి వెళ్ళాము. సో చూసారు కదా వాళ్ళు ఎట్లా గైడ్ చేస్తున్నారు. పార్కింగ్ మొత్తం చాలా ఫుల్ అనమాట ఆ రోజు. సో దట్స్ వై ఇట్ వాజ్ అ హెక్టిక్ డే. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏమంటే చాలా ట్రాఫిక్ ఉంది. బికాజ్ సోషల్ డిస్టాన్సింగ్ అండ్ శానిటైజింగ్ ఇవన్నీ ఉండాలి కాబట్టి సో చాలాసేపు అసలు మేము లైన్లో నిలబడాల్సి వచ్చింది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, దెర్ వాజ్ అ హ్యూజ్ లైన్ టు గో ఇన్ టు ఐకియా. ఎంత లైన్ అంటే మాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది టు ఎంటర్ ఇన్ టు ఐకియా. మనం ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజేషన్తో పాటు ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్ అనమాట ఐకియాకి వెళ్ళడానికి. సో నౌ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఐకియా. సో మనం వెళ్ళగానే దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో మనం వెళ్ళగానే మనం చూసినట్టయితే ఇక్కడ సో చూడగానే ఒక బెడ్, మళ్ళీ హోమ్కి సంబంధించిన ప్రతి వస్తువులు ఉంటాయని ఒక సింబాలిక్గా ఇక్కడ చిన్న సెటప్ వేశారు. So once we go up, so that's where our journey starts. And మనం పైకి వెళ్ళిన తర్వాత జనరల్గా ఒక 29 డిఫరెంట్ స్లాట్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 29 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అది మనం కవర్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. మాకైతే ఆల్మోస్ట్ ఒక 5-6 hours పట్టింది ఇన్సైడ్ ఐకియా. సో వై ఐకియా ఈజ్ సో ఫేమస్ యార్? ఐకియా సో ఫేమస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రీమియం ప్రోడక్ట్స్ అండ్ ద క్వాలిటీ దట్ దే గివ్. సో మన హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఐకియా అయితే చాలా ఫేమస్ అయింది. ఐకియా అయితే స్వీడన్ కంపెనీ ఇది. సో స్వీడన్ నుంచి దే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దే ఇంపోర్ట్ ఫ్రమ్ స్వీడన్, బట్ కొన్ని ఇండియాలో కూడా చేస్తారు. బట్ ఇక్కడ ఈ 29 డిఫరెంట్ సెక్షన్స్లో మనకి 1 by 1 వెళ్ళాల్సి ఉంటాయి అనమాట. ఫైన్ సోఫాస్ కానీ, లేకపోతే ఇక్కడ మీరు చూసేది మిర్రర్స్, వాష్ ఏరియాకి సంబంధించిన మిర్రర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. చాలా ఫైన్ క్వాలిటీ. మనం ఏదైనా సరే మనం ముట్టుకుంటే తెలిసిపోతుంది అదెంత క్వాలిటీ ప్రోడక్ట్ అనేది. సో ఇక్కడ బెడ్ సెక్షన్ కానివ్వండి అండ్ వేరే డిఫరెంట్ చిన్న వస్తువులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లైక్ టిష్యూ పేపర్స్ కావచ్చు, లేకపోతే చిన్న హ్యాండ్ టవల్స్ కావచ్చు, లేకపోతే చిన్న గార్డెనింగ్ టేబుల్స్ కావచ్చు. అంటే నాట్ ఓన్లీ వెరీ బిగ్ ఐటమ్స్ బట్ చిన్నవి కూడా సంబంధించినవి ఉంటాయి. అండ్ అదే కాకుండా ఐకియాలో ఫేమస్ ఏంటి అంటే వాళ్ళు వీ కెన్ ఈవెన్ బై అ హోమ్ అనమాట. హోమ్ అంటే డైరెక్ట్ హోమ్ కాదు, హోమ్లో ఉండే వస్తువులు అనమాట. డైరెక్ట్ ఒక లివింగ్ రూమ్కి మొత్తం ఇది ఒక ప్యాకేజ్ లా ఉంటుంది. టీవీ సెట్ ఇంత, దాని పక్కకు ల్యాంప్ ఇంత, దాని పక్క ప్రతి చిన్నది ఆ టోటల్ సెట్ సంథింగ్ 65,000, 3 lakhs అలా ఒక కిచెన్కి మనం బై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి సోఫాస్ అయితే సో కంఫీ సోఫాస్ దట్ వీ గెట్ ఇన్ ఐకియా. సోఫాస్, చైర్స్ అండ్ దీస్ ఆర్ ద క్యాండిల్ ల్యాంటర్న్స్ దట్ వాట్ యూర్ సీయింగ్ రైట్ నౌ. సోఫాస్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. కౌచెస్, కంఫర్టబుల్ సోఫాస్ అండ్ ఫ్లఫీ సోఫాస్. సో డిఫరెంట్ టైప్ వన్స్ మనం కూర్చొని చూసినట్టయితే మనకి అసలు వదిలిపెట్టబుద్ది కాదు ఆ సోఫాస్ని. అంత ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. సో దట్స్ వై ఐకియా ఈజ్ సో ఫేమస్. ఇంకొకటి ఐకియాకి ఇలా నేమ్ ఎందుకు వచ్చింది అని చాలామంది డౌట్ రావచ్చు. బట్ ఐకియా అంటే ఐకియా వాజ్ స్టార్టెడ్ బై ఇంగ్వార్ క్యాంపార్డ్ అనమాట. సో అందులో ఐ తీసుకొని ఐకే ఇంగ్యార్డ్ క్యాంపియార్డ్, అందులో ఐ అండ్ కే. అండ్ హీ వాజ్ గ్రోన్ అప్ ఇన్ అ టౌన్ కాల్డ్ ఎల్మ్త్యాడ్.
అది ఈ అనమాట స్టార్టింగ్ లెటర్. అండ్ దెన్ అతను పెరిగిన టౌన్ కాల్డ్ అగురియాడ్, సో అది ఏ. సో అన్నిట్లోకి ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఐకియా వస్తుంది. సో దట్ ఈస్ స్మాల్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఐకియా. So the average size of an IKEA store is 3 lakh square feet. అంటే ఆల్మోస్ట్ ఒక 42 టెన్నిస్ కోర్ట్స్ ఉన్నంత పెద్దగా ఉంటుంది ఐకియా స్టోర్ అనేది. సో అంత పెద్ద స్టోర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, 42 కంట్రీస్లో లొకేట్ అయింది మనకు ఐకియా అనేది. సో మనము ఇక్కడ చాలా చాలా బెటర్ ఐటమ్స్ కూడా మనకు పర్చేస్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్స్, అసలు ఒక్కటేంటండి, లైటింగ్ నుండి గార్డెనింగ్ వరకు, కిచెన్ నుంచి స్టోరేజ్ వరకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. మనకు ప్రతి ఒక్కటి ఒక దగ్గర 12,000 ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వన్ ఐకియా స్టోర్, దట్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ 29 డిఫరెంట్ సెక్షన్స్ అసలు ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోఫా సెక్షన్ ఒకటి, డైనింగ్ సెక్షన్ ఒకటి, టీవీ యూనిట్ సెక్షన్ ఒకటి, హోమ్ ఆర్గనైజేషన్ ఒకటి. నేను ఈ మిర్రర్ పర్చేస్ చేశాను. సో అది ఎలా పర్చేస్ చేయాలంటే, ఇక్కడ ఒక ఫోటో తీసుకెళ్ళి మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూపెట్టచ్చు, లేకపోతే వీ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ గో టు ద మార్కెట్ హాల్ అండ్ వీ కెన్ బై ఫ్రమ్ దేర్. మనం ఇదేం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు మనతోటి, ఓన్లీ ఆ కోడ్ ఒకటి నోట్ చేసుకుంటే సరిపోద్ది. ఐకియా స్టోర్ హైదరాబాద్లో 13 acres ఉంది మొత్తం, బిల్డప్ ఏరియా కాకుండా. ఓన్లీ బిల్డప్ ఏరియా అయితే 4 lakh square feet అనమాట. సో అంత పెద్ద ప్లేస్లో మళ్ళీ ఒక 1,000 crores పెట్టి హైదరాబాద్లో ఈ ఐకియా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐకియా స్టోర్ కెన్ క్యాటర్ 30 to 60 lakh people annually అనమాట. సో అంతమంది జనాలు విజిట్ చేస్తారు అండ్ ఇట్ కెన్ క్యాటర్ దాట్ మెనీ పీపుల్ ఆల్సో. స్టోర్ ఆపరేషన్ అవర్స్ వచ్చేసి 10 AM to 9 PM ఎవ్రీ సింగిల్ డే. ఇక్కడ చూడండి, ఇది ల్యాప్టాప్ పెట్టుకున్నది అనమాట, ట్యాబ్స్ పెట్టుకోవడానికి. ఇదంతా హోమ్ ఆర్గనైజేషన్ ఏరియా. లైక్ చిన్న చిన్న వస్తువులు కూడా చాలా నీట్గా మంచిగా వెల్ ప్యాక్డ్ థింగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి. బాటిల్స్, కిచెన్ వేర్, వాట్ నాట్, లైటింగ్, దీస్ ఆర్ ద ఆల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సో మనకు ఇల్లు ఎలా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఐకియా అండ్ మనకు ఒక ఐడియా వస్తుంది ఐకియాకి వెళ్ళిన తర్వాత. అంటే మన ఇల్లుని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్స్ట్రక్టింగ్ ఎ హౌస్, దెన్ మనకి ఏం కొనాలి, ఏ ప్లేస్లో ఏం వస్తుంది అనేది ఒక చిన్న ఐడియా వస్తుంది. నాట్ ఓన్లీ లివింగ్ స్పేసెస్, వాష్రూమ్ ఏరియా కూడా ఇది చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి వస్తాయి, ఎలా ఉంటాయి, ఈ మొత్తం మనం కొనవచ్చు కూడా మొత్తం. అంటే ఒక సింగిల్ ఐటమ్ కాకుండా మొత్తం ఆ వాష్ ఏరియాకి సంబంధించి మొత్తం కూడా కొనుక్కోవచ్చు మనం. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకు ఉంటుంది. అండ్ ఐకియా పర్సన్స్ వచ్చి మనకి ఇంట్లో ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుద్ది. Very very premium and very quality products that IKEA gives, so that's why IKEA is so famous. చూడండి ఎంత వెల్ నీట్ ప్యాక్డ్. సో వెన్ యూ వాక్ త్రూ ఐకియా ఎవ్రీ సింగిల్ సెక్షన్ మనకు ఒక చిన్న ఐడియా అనేది వస్తుంటుంది, ఏం చేయాలి ఏంటి, ఈ బెడ్ అయితే ఎలా ఉంటుంది, ఆ బెడ్ అయితే ఎలా ఉంటుంది, మన ఇంటికి ఏది సెట్ అవుద్ది అన్నీ. అంటే కబోర్డ్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు ఒక చిన్న ఐడియా అనేది వస్తుంది డెఫినెట్గా. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ పీపుల్ హూ ఆర్ న్యూలీ కన్స్ట్రక్టింగ్ ఎ హౌస్ టు విజిట్ అండ్ ఐకియా వన్స్. ఇది అదంతా టాయ్స్ సెక్షన్ అనమాట, చిన్నపిల్లలకి కిడ్స్కి మెయిన్గా. ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం టాయ్స్ అనేవి చాలా వైడ్ వెరైటీస్ టాయ్స్ ఉంటాయి. మెయిన్గా ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ప్రివిలేజ్ టు గో టు ఐకియా డైరెక్ట్లీ. సో దట్స్ వై నేను ఈ ఐకియాని
ఈ వీడియోలో చూపిద్దామని అనుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. And I also purchased a few items from IKEA. సో అక్కడ కనిపించే యారో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో అన్ని యారో చూపిస్తుంది అనమాట. వీ హ్యావ్ టు ఫాలో దట్ యారో. ఇవన్నీ కిడ్స్, చిన్న చిన్న కిడ్స్కి సంబంధించినవన్నీ. వెరీ వెరీ నీట్లీ ప్యాక్డ్. అండ్ ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే టాయ్స్ కూడా, దే ఆర్ రియలీ నైస్. అండ్ ఇదంతా క్రాకరీ ఐటమ్స్, అంటే మనకి కిచెన్లోకి కావాల్సిన గిన్నెలు, వెజిల్స్ మోస్ట్లీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఐ హావ్ ఆల్సో టేకెన్ ఎ చాపింగ్ బోర్డ్ ఫ్రమ్ హియర్. క్రాకరీ ఐటమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. ఇక్కడ ఐకియాలో దొరికే ప్రతి వస్తువు 100% క్వాలిటీ గ్యారంటీడ్ బై ఐకియా. ఇదంతా బెడ్ షీట్స్ సెక్షన్, బెడ్ షీట్స్, పిల్లోస్, కర్టెన్స్, చాలా వైడ్ వెరైటీస్ కూడా ఉంటాయి. వీ కెన్ పిక్ ఫ్రమ్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ ఐకియా ఈజ్ క్యాఫెటేరియా. క్యాఫెటేరియా ఎంత బాగుంటుందంటే, దే ఓన్లీ ప్రొవైడ్ ద స్వీడిష్ ఫుడ్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ క్యాఫెటేరియా హియర్ ఈజ్ వాళ్ళు మనకి స్వీడిష్ ఫుడ్ ఎలా ఉంటుందో చూపిద్దామని దే హ్యావ్ స్టార్టెడ్ దిస్. అండ్ దిస్ క్యాఫెటేరియా అలోన్ క్యాటర్స్ 1000 people. 1000 people ఎట్ ఎ టైం కూర్చొని తినొచ్చు, అంత పెద్దగా ఉంటుంది ఇది. సో ఇది ఫస్ట్ మనం వీ హ్యావ్ టు టేక్ ఏ ట్రాలీ విత్ అస్. యూ వాంట్ టు ఈట్ సంథింగ్, టేక్ ఎ ట్రాలీ. And then take a plate, just fix that plate on that ట్రాలీ. అండ్ మనకు రేట్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఏమేమి తినాలనుకుంటే. ద ప్రైసెస్ ఆర్ ఆల్రెడీ దేర్. సో జస్ట్ పిక్ ఫ్రమ్ వాట్ యూ వాంటెడ్ టు ఈట్. ఒక పేస్ట్రీ అండ్ ఒక క్రోసాన్ 2 తీసుకున్నాము. అండ్ ఆల్సో కాఫీ. The food was really delicious. మ్యాంగో పై మేము తీసుకుంది అయితే మాత్రం రియల్లీ గుడ్. టేస్ట్ చాలా బాగుంది. సో తిన్న తర్వాత మళ్ళీ ఐకియాలోకి వెళ్ళాం. మళ్ళీ మా షాపింగ్ మళ్ళీ స్టార్ట్ అనమాట. కొంచెం బ్రేక్ తీసుకొని వీ స్టార్టెడ్ అవర్ షాపింగ్ అగైన్. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచి వీ సా లాట్ ఆఫ్ ఐటమ్స్ వాట్ ఆర్ దేర్ ఇన్ ఐకియా. ఫోటో ఫ్రేమ్స్ అండ్ మన ఇంట్లో కనుక పెద్ద ఆర్ట్స్ కనుక లేకపోతే పెద్ద సీనరీస్ కనుక పెట్టుకోవాలనుకుంటే మనం వీ ఆల్సో కెన్ బై దాట్ ఫ్రమ్ హియర్. అండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఆర్ దేర్. Those plants are really nice. నేను కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ గార్డెనింగ్ ఏరియాస్కి
పూజ రూమ్కి సంబంధించిన వస్తువులు కూడా వీ కెన్ గెట్ ఇట్ హియర్. ఐకియాలో ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే వీ కెన్ ఈవెన్ ట్రై, మనకి ఇప్పుడు ఏదైనా వస్తువులు వస్తే వీ కెన్ ట్రై దాట్ వన్. మనకి ఏదైనా స్టూల్ అయినా లేకపోతే సోఫా నచ్చితే వీ కెన్ సిట్ ఆన్ దాట్ ఫర్ అన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్. లైట్స్ ఆల్సో, మన ఇంటికి లైటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ గో టు ఐకియా యూ కెన్ గెట్ సమ్ జూమర్ లైట్స్ అండ్ అదర్ ఎల్ఈడి లైట్స్ ఇన్ దేర్. సో ఆ ఎల్ఈడి లైట్స్ మనకి ఇంటికి ఎలా ఉంటాయో అని కూడా మనం చూసుకొని వీ కెన్ బై ఇట్ ఫ్రమ్ దేర్. నేను కూడా జూమర్ లైట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను చూసింది అక్కడ అవైలబుల్గా లేకుండే. సో దట్స్ వై ఐ డిడ్ంట్ టేక్ ఇట్. లైట్స్ అయితే ఎంత బాగున్నాయంటే లైటింగ్. These are all lighting area. So when you walk past it, మేము అక్కడ ఉన్న స్టాఫ్ని అడగడం జరిగింది, వేరే సిటీకి ఆర్ టౌన్కి ఏమన్నా వాళ్ళ సోఫాస్ కానీ లేకపోతే వేరే హ్యూజ్ ఐటమ్స్ డెలివర్ చేస్తారా అని. వాళ్ళు సర్వ్ చేస్తాను అన్నారు, కాకపోతే డైరెక్ట్ ఐకియా స్టాఫ్ వచ్చి ఫిట్ చేయరు. దేర్ ఆర్ థర్డ్ పర్సన్స్ లైక్ వెండర్స్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారు మనకి. సో మనం వాళ్ళతో మాట్లాడుకుంటే మధ్యలో ఉన్న పర్సన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు. సో మనం వాళ్ళతో మాట్లాడుకుంటే దే విల్ చార్జ్ సంథింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ దే విల్ డెలివర్ ద ఐటమ్. మనం చూస్ చేసుకున్న ఐటమ్ వాళ్ళు మన ఇంటికి డెలివర్ చేస్తారు అండ్ వాళ్ళే ఫిట్ చేస్తారు. సో చూసారు కదండి, ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఐకియాలో షాపింగ్ కూడా అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. షేర్ ఆల్ యువర్ లవ్.